దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యాకోబు రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. దేవుని బిడ్డలారా, జ్ఞానము లేకపోతే దేవుణ్ణి అడగాలి. జ్ఞానము నీకు అవసరం. ఎలాగా సంసారము చేయాలన్నా సహోదరి, నీకు జ్ఞానం అవసరం. ఎలాగా కాపురము చేయాలన్నా జ్ఞానం అవసరం. ఎలాగా ప్రవర్తించాలన్నా జ్ఞానం అవసరం. ఎలాగా ఉద్యోగం చేయాలన్నా జ్ఞానం అవసరం. ఎలాగా వ్యాపారము చేయాలన్నా జ్ఞానం అవసరం. ఈ లోకంలో నువ్వు ఎలాగా బ్రతకాలన్నా కానీ జ్ఞానము లేకపోతే ప్రయోజనము లేదు. ఆ జ్ఞానము ఎక్కడుందంటే యేసయ్య దగ్గర ఉంది. యేసయ్య అంటున్నాడు, జ్ఞానము కొదువ అయున్న ఎడల నా యొద్దకు వచ్చి నన్ను అడగండి, మీకు జ్ఞానం ఇస్తానంటున్నాడు. నువ్వు దేవుని యొద్దకు వచ్చి దేవుణ్ణి అడిగితే జ్ఞానము నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. జ్ఞానం కావాలంటే యేసయ్య మందిరంలో ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగు, ఆయన నీకు జ్ఞానం ఇస్తున్నాడు. ఈ చిన్న వాక్య భాగము దేవుడు దీవించునుగాక. ఆమేన్.